హలో గాయ్స్, నేను ఏం చేస్తున్నది మీకు ముందే అర్థమై ఉంటుంది. వీడియోలోకి వచ్చే ముందు తమ్నీల్ చూసుంటారు కదా. అదే అండి, బట్టలు ఆరబెట్టుకుని స్టాండ్ తయారు చేస్తున్నాను. మీరు అనుకొని ఉంటారు, ఎందుకు బ్రో అంత కష్టం, అదేదో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కదా అని. అది కూడా ట్రై చేశాను, కానీ కాస్ట్ ఎక్కువ, స్టాండర్డ్ తక్కువ. చూస్తున్నారుగా కాస్ట్ ఎంత ఉందో. చాలా థిక్నెస్ తక్కువ ఉన్న పైపులతో తయారు చేస్తున్నారు. 2-3 జతలు వేస్తేనే వంగిపోయేలాగా ఉంది. అందుకనే నాకు నచ్చలేదు, నేనే తయారు చేస్తున్నాను మా ఇంట్లో. మా మేడ మీద చాలా దరిద్రంగా ఉంటుందండి, ఎందుకంటే భయంకరంగా తాళ్లతో తీగలతో అల్లేస్తుంది మా అమ్మ. ఒక రోజు రాత్రి మేడ మీదకి వెళ్ళాను. జిఏ వైరు తుప్పుబట్టి నల్లగా అయిపోయి ఉంది. ఇది చూసుకోకుండా నేను ముందుకు వెళ్ళాను. నా మెడకి గాయమైంది, లేదంటే నా మెడకాయ పుచ్చకాయలాగా లేసున్నాను. అలాంటి ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి నేను ఈ స్టాండ్ తయారు చేస్తున్నాను. సింపుల్ మెథడ్తో తయారు చేస్తున్నానండి. దాదాపు 100కు పైగా జతలు ఆరబెట్టుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తయారు చేస్తున్న ఈ స్టాండ్ వీడియోని చివరి వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు తయారు చేసుకోవడం రాకపోయినా మీరు ఈ వీడియోని తీసుకువెళ్ళి వెల్డర్కి చూపించిన అతను మీకు తయారు చేసి ఇస్తాడు. సరే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. अरे क्या रे ऐसा करता है यार? Thấy không là thấy lên chuột đây nè thấy đi cái tay chắc nè đâu phải nè ngoài cái bên qua Take James Cameron. अरे हूँ है रे वाह क्या इसका अंदर आया చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసాను. ఇంకా వెళ్ళి బట్టలు ఉతికేయడమే. వేసిన బట్టలు ఆ దండ మీద వేసి ఆరబెట్టుకోవడమే పనే, ఇంకా దేనికి తగ్గేదేలే. ఎన్ని జతల బట్టలైనా ఇంకా ఆరబెట్టుకోవచ్చు. ఆరిపోయిన ఆ బట్టల్ని మడత పెట్టి ఇంకా బీరువాలో దోసేయడమే ఆలస్యం. వీడియో మీకు నచ్చినట్టయితే ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురు షేర్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. Please subscribe.